సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ చూడండి. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ సరికారణాంకాల మొత్తము. సరికారణాంకాల మొత్తము. ఓకే, 124 అండి, 124. ఓకే, 31 4 124. చూడండి, కావాలంటే పైన కూడా మీకు 124 వస్తుంది. ఇగో మొత్తం యాడ్ చేసిన వచ్చింది 124. ఓకే, నెక్స్ట్ సరికారణాంకాల మొత్తము. అరుహ అబ్జర్వ్, సి కారణాంకాల మొత్తం అంటే అరుహ ఈ 2 power 4 × 3 power 1 ఉంది కదమ్మా, ఈ పవర్ 0తో స్టార్ట్ చేసి ఈ నెంబర్ వరకు రాయండి. అంటే 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4. ఇక్కడ 0 to స్టార్ట్ చేసి ఈ నెంబర్ దాకా రాయండి. ఏం లేదు, నీకు ఇది ఓన్లీ బేసిక్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు నీకు క్లియర్ వచ్చేస్తుంది మొత్తం అంతా. ఓకే, ఇది ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు నీకు క్లియర్ అర్థమవుతుంది. ఓకే, కాన్సెప్ట్. సరికారణాంకాలు మొత్తం అంటే ఏంటంటే, 48 ఎవరు రాసుకున్నాం, 2 power 4 × 3 power 1 రాసావు. ఇది క్వశ్చన్ యాక్చువల్గా. ఇందులో సరికారణాంకాలు మొత్తం అడిగారు, ఈవెన్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. అయితే ఇందాక చెప్పాను 0 to గివెన్ పవర్ రాయాలి, 0 to గివెన్ పవర్ రాయాలి. దేనికి? కారణాంకాల మొత్తానికి. కాకపోతే ఇక్కడ డోంట్ రైట్ 2 power 0. ఈ సరి అన్నప్పుడు 2 power 0 ఒకటి రాయద్దు అంతే. కమని చెప్పండి, 2 power 0 మాత్రం రాయద్దండి. 2 power 1, 2 square, 2 cube, 2 power 4. 0 to గివెన్ పవర్ అండి, 0 to గివెన్ పవర్. ఓకే, 3 power 0, 3 power 1. ఓకే, ఇప్పుడు చూస్తే 2, 4, 8, 16, 1, 3, 16, 20, 30 into 4, 120 ఆన్సర్. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ 2 minutes. ఇంకో క్వశ్చన్తో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఇది జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ బేసి కారణాంకాల మొత్తము. బేసి కారణాంకాల మొత్తము, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఓకే, నేను చెప్పిన రూల్ ఏంటంటే 2 power 0 సరి మాత్రం తీసుకోవద్దని చెప్పాను, మిగతా తీసుకోవచ్చు అన్ని. ఇచ్చినది 0 power 0 to 1 ఇచ్చిన దాకా రాలి, 0 to గివెన్ నెంబర్, 0 to గివెన్ నెంబర్. ఒక్క 2 power 0 మాత్రం రాసుకోకూడదు ఇక్కడ. ఓకే, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 48 ఎవరు రాస్తారు, 2 power 4 × 3 power 1 కదా. అసలు 0 to గివెన్ నెంబర్, 0 to గివెన్ పవర్ వరకు రాయాలి. అయితే ఈవెన్ పవర్ అసలు తీసుకోవద్దు. ఈవెన్ పవర్ డోంట్ టేక్ ఈవెన్ పవర్, డోంట్ టేక్ ఈవెన్ పవర్, ఇది తీసుకోవద్దు అసలు. ఇది అసలు పట్టించుకోవద్దు. 3 power 0, 3 power 1, 1 + 3, 4 ఆన్సర్. ఓకే, తర్వాతది ఇప్పుడు ఇది ఒకటే తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాను. చూడండి, డోంట్ వరీ, ఇది ఒకటే తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాను. రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. 3 ఒక్క 2కే పెట్టకూడదు, మిగతా అన్ని పెట్టాలి. రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ వరీ, నెక్స్ట్ క్వశ్చన్ మీకు అన్ని క్లారిఫై అవుతాయి. ఇది ఓన్లీ చూపిస్తున్నా అంతే, ఒక్క 5 minutes వెయిట్ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఈ 48 ఏం రాస్తున్నారు మీరు, 2 power 4 × 3 power 1 కదండి. ఈ 48 ఏం రాస్తారు ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 1 × 48, 2 × 24, 3 × 16, 4 × 12, 6 × 8. అవునా? ఇవన్నీ ఫ్యాక్టర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇందాక చేసాం ఇక్కడ. ఇగో ఫస్ట్ క్వశ్చన్ అదే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 10 ఉన్నాయి. సో 10/2, 5 ఆన్సర్. ఇక్కడ దాకా మళ్ళీ చూద్దాం గైస్. వెయిట్ అ మూమెంట్. నౌ యాక్చువల్ క్వశ్చన్. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ ఒక నెంబర్ ఇస్తా అండి. ఇప్పుడు మీకు క్లియర్గా మళ్ళీ అన్ని బ్యాక్ వెళ్ళి వస్తుంది మొత్తం. వెయిట్ అ మూమెంట్. నెంబర్ ఎలా ఇస్తాం అంటే ఒక నెంబర్ తీసుకుంటే జస్ట్ మూమెంట్. బెటర్ ఎగ్జాంపుల్ 360 తీసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 360. ఇప్పుడు ఈ క్వశ్చన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా ఈ క్వశ్చన్కి నాకు కావాల్సింది ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి, రెండోది నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలి, తర్వాత ఫోర్త్ వన్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి,
సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలి, రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఈ 7 చూస్తున్నాం ప్రెసెంట్ టైం బీయింగ్. రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. తెలుగు చూడండి సరి, తెలుగు మీడియం గైస్. కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య, బేసి కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తము, సరి కారణాంకాల మొత్తము, బేసి కారణాంకాల మొత్తము. వాళ్ళకోటి రెండు వస్తాయి చూడు. కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య, బేసి కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తము, సరి కారణాంకాల మొత్తము, బేసి కారణాంకాల మొత్తము, ఇచ్చిన సంఖ్యని 2 కారణాంకాల లబ్ధంగా రాయట. ఇది 7 క్వశ్చన్ చూస్తామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే 360ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ గా రాయండి. రిజాల్వింగ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే చూడండి, ఇక్కడ 48 ఉంది. 1 ఇంటూ 48, 2 ఇంటూ 24, 3 ఇంటూ 16, 4 ఇంటూ 12, 6 ఇంటూ 8. ఇవి 2 ఫ్యాక్టర్స్. 1 48 2 కారణాంకాలు, 2 24 2 కారణాంకం, 24 కారణాంకం, 3 16 2 ఇగో ఇది ఒక కారణాంకాల లబ్ధం, కారణాంకాల లబ్ధం, కారణ అలా ఎన్ని రకాలుగా రాయొచ్చు అని మీనింగ్. ఓకే, ఇంకా గిరి రావాలా, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పడం అవ్వాలా, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్ గురించి చెప్పడం అవ్వాలా, కొంచెం టైం పడుతుంది చూడు. సో 360 ఇచ్చారు. 360 ఏం చేస్తానండి, ఫస్ట్ 3 టేబుల్ 1 2 0, 3 టేబుల్ 40, 2 టేబుల్ 20, 2 టేబుల్ 10, 2 టేబుల్ 5, 5 టేబుల్ 1. సో 316 ఏం రాసుకున్నా అంటే 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 పవర్ 1. ఓకే, ఇది 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఈ బేస్లన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. ఇచ్చిన నెంబర్ని ఏ పవర్ పి, బి పవర్ క్యూ, సి పవర్ ఆర్, డి పవర్ డబ్ల్యూ ఇలా రాసుకోవాలి. ఇక్కడ ఏబిసిడివి అనేవి ఎలా ఉండాలండి, ప్రధాన సంఖ్యలే ఉండాలి. ఓకే, ఇక్కడ 2 3 5 అన్ని ప్రధాన సంఖ్యలే. రైట్, ఫస్ట్ క్వశ్చన్ 360 ఎవరు రాస్తున్నా అంటే నేను ఇప్పుడు 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 పవర్ 1. ఓకే, ప్రైమ్ నంబర్స్ లేకుండా ఉండవండి. డెఫినెట్ గా నువ్వు ఏది ఇచ్చినా ఇగో ఇలా రాయటమే, ఇగో ఇలా రాయటమే. ఇది 3 ఒక ప్రైమ్ నెంబర్, 2 ఒక ప్రైమ్ నెంబర్, 2 ఒక ప్రైమ్ నెంబర్, 5 ఇలా ప్రైమ్ నెంబర్స్ తీసుకుని డివైడ్ చేయి, అంతే, ఏం లేదు. ఏ నెంబర్ ఇచ్చినా నువ్వు ఏ నెంబర్ తో ఇవి కాసేపు నెక్స్ట్ నిన్నే అడుగుతాను, మిస్టర్ సరోజా నిన్నే నెంబర్ అడుగుతానులే, డోంట్ వరీ, అప్పుడు నువ్వే ఎదుగాని. ఓకే, ఇప్పుడు ఇది రాసామండి. ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య. కారణాంకాల సంఖ్య కావాలంటే రూల్ చూడండి ఒకసారి, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. కారణాంక నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే కన్సిడర్ ఓన్లీ పవర్, యాడ్ 1 టు ఈచ్ పవర్. ఈ పవర్లు మాత్రం తీసుకోండి, ప్రతి పవర్ కి 1 యాడ్ చేయండి. వెరీ గుడ్, 24, నైస్. చూడండి ఇప్పుడు ఏం చేయాలి, నేను పవర్స్ తీసుకోవాలండి. పవర్స్ తీసుకోండి, 3 2 1. ప్రతి పవర్ కి 1 యాడ్ చేయండి, ప్రతి పవర్ కి కూడా 1 యాడ్ చేయండి, ప్రతి పవర్ కి 1 యాడ్ చేయండి. 4 ఇంటూ 3 ఇంటూ 2, ఆన్సర్ 24. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఏం చేయాలి, కమాన్ గైస్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఏం చేయాలి, ప్రతి పవర్ తీసుకో, ప్రతి పవర్ కి 1 యాడ్ చేయి, ప్రతి పవర్ కి 1 యాడ్ చేయి, అయిపోయింది. రైట్, రెండోది నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అడిగారండి. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సరి కారణాంకాల సంఖ్య. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అడిగారు. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, రూల్ చూడండి ఒకసారి, బ్యాక్ వెళ్ళండి చూడండి, రూల్ చూడండి. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సరి కారణాంకాల సంఖ్య ఏంటంటే కన్సిడర్ పవర్స్, యాడ్ 1 టు ఈచ్ పవర్ ఎక్సెప్ట్ ఈవెన్ బేస్. ఈవెన్ బేస్ కున్న పవర్ కి మాత్రం, ఈవెన్ బేస్ కున్న పవర్ కి ఈవెన్ సరిఘాతానికి మాత్రం 1 యాడ్ చేయొద్దు, మిగతా అన్నిటికీ యాడ్ చేసుకో. కమల హాయ్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అడిగారు. కమాన్ లుక్, ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే పవర్స్ మాత్రం తీసుకోవాలి. 3 2 1.
ఇందులో ఈవెన్ ఇది ఉందండి, దీనికి మాత్రం యాడ్ చేయకు, దీనికి మాత్రం యాడ్ చేయమాక, 1 యాడ్ చేయమాక, మిగతా వాటికి యాడ్ చేయి. 2 + 1 ఇగో 1 ఉంది, ప్రతి పవర్కి 1 యాడ్ చేయి, 2కి 1 యాడ్ చేయి, 1కి 1, దీనికి మాత్రం యాడ్ చేయమాక. దట్స్ ఆల్. సో 3 × 3 × 2 ఆన్సర్ 18. క్లియర్? Is it clear, my dear friends? యా రైట్. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్కి వెళ్దాం. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ చూడండి. ఏంటి రూల్ ఏంటి, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, రూల్ చూడండి. అసలు ముందు 360ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారండి? 2³ 3² 5^1. ఓకే, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్కి ఏం చెప్పాను చూడు. ఏం చేయాలి? కన్సిడర్ పవర్స్ ఎక్సెప్ట్ ఈవెన్ బేస్. ఈవెన్ బేస్ కున్న పవర్ మాత్రం తీసుకోవద్దు. ఈ ఈవెన్ బేస్ కున్న పవర్ తీసుకోవద్దు, మిగతా ప్రతి పవర్కి 1 యాడ్ చేయి. రూల్. ఇందులో చూడండి, ఈ బేసుల్లో 2, 3, 5 ఈవెన్ బేస్కి మాత్రం అసలు తీసుకోమాక, దాన్ని కొట్టిపాడు ఈవెన్ బేస్, దాన్ని మిగతా ప్రతి పవర్కి 1 యాడ్ చేయి, ప్రతి పవర్కి 1 యాడ్ చేయి. 2కి 1 యాడ్ చేయి, 1కి 1 యాడ్ చేయి. సో ఆన్సర్ 3 × 2 6 ఆన్సర్. ఇస్ క్లియర్? ఎగ్జామ్లో రజాక్ నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే మళ్ళీ నేను ఈవెన్ ఫ్యాక్టర్స్ చేసి చేస్తా, మొత్తం ఫ్యాక్టర్ చేసి ఈవెన్ చేస్తా అంటే టైం వేస్ట్. అది గుర్తుపెట్టుకో, ఈ ఈవెన్ బేస్ తీసుకోవద్దు, మిగతా ప్రతి పవర్కి 1 యాడ్ చేయాలి, అంతే. సింపుల్ గా గుర్తుపెట్టుకో. నీకు అన్ని అడగదు కదా ఎగ్జామ్, ఏదండి ఇది ఒకటే అడుగుతాడు. అప్పుడు నువ్వు మళ్ళా సార్ లైన్లో ఉండు సార్, నేను నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ చెప్తా, అందులో నెంబర్ ఆఫ్ ఈవెన్ చెప్తా అంటే టైం సరిపోదు, డైరెక్ట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయాలండి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేయాలంటే చూడండి, 360 ఏమని రాశారు? 2³ 3² 5^1. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ అబ్జర్వ్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూడండి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లో 0 టు గివెన్ పవర్, ఇగో 0 టు 4, 2^4 గా 2^0 2^1 2² 2³ 2^4, 0 నుంచి ఇక్కడ దాకా 0 టు 1 3^0 3^1. సో చెప్పండి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి? రూల్ ఏంటి? 0 టు గివెన్ పవర్, ఇదే రూల్. 0 నుంచి అడిచిన దాకా పోవాలి. చెప్పండి, స్టార్ట్ చేయి. 2³ 2^0 2^1 2² 2³ ఇంటూ నెక్స్ట్ 3^0 3^1 3² ఇంటూ మళ్ళా 5^0. గాయస్ 0తో స్టార్ట్ చేసుకో, 2 దాకా పో, 0 1 2. 0తో స్టార్ట్ చేయి, 3 దాకా పో, 0 1 2 3. 0తో స్టార్ట్ చేయి, 1 దాకా పో. స్టార్ట్. 1 2 4 8 1 3 9 1 5. సో మొత్తం ఎంత వస్తుందండి? 1170 ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ క్లియర్ ఉందా? నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సరి కారణాంకాల మొత్తము. సరి కారణాంకాల మొత్తము. 360 ఎవరు రాస్తారు మీరు? 2³ 3² 5^1, రైట్? సరి కారణాంకాల మొత్తంలో ఒకటే పాయింట్, ఒక్క 2^0 రాయద్దండి. సేమ్ 0 టు గివెన్ పవర్, సేమ్ రూల్. 0 టు గివెన్ పవర్, సేమ్ రూల్. ఒకే ఒక్క పాయింట్ 2^0 ఒకటి రాయద్దు, అంతే అండి. ఏం లేదు, 2^0 రాయద్దు, అంతే. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. చెప్పండి, 2^0 మొత్తం రాయకండి. 2^1 2² 2³ ఇంటూ 1. 0 నుంచి పవర్ దాకా రాయండి. 3^0 3^1 3^2 ఇంటూ 0 నుంచి 1 దాకా రాయండి. 5^0 5^1. Is this clear? So 2 4 8 1 3 9 1 5.
మొత్తం చేస్తే 1092. ఇస్ ఇట్ క్లియర్? చూడండి సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 2 పవర్ 0 ఒకటి రాయదు. ఎక్కువ చూడండి సార్. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ చూడండి సార్. ఇగో సమ్ ఆఫ్ సరి కారణాంకాల మొత్తము ఒక్క 2 పవర్ 0 2 ఇగో 0 to 4 0 రాయకు 2 పవర్ 0 0 to 3 పవర్ 0 3 పవర్ 1 రైట్ నా నెక్స్ట్ వన్ sum of odd factors is sorry. Sum of odd factors. చూడండి sum of odd factors. బేసిక్ కారణాంకాల మొత్తము. చూడండి బేసిక్ కారణాంకాల మొత్తము. అబ్జర్వ్ ఫ్రెండ్స్. I think you are an MCA student, right? 2014 batch. Yeah, look. బేసిక్ కారణాంకాల మొత్తము. గైస్ బేసిక్ కారణాంకాల మొత్తం అంటే బ్యాక్ అనే రూల్ చూడండి సరే. బేసిక్ కారణాంకాల మొత్తము ఇగో బేసిక్ కారణాంకాల మొత్తం 0 to ఈవెన్ పవర్. అసలు ఈవెన్ పవర్ తీసుకోవద్దు. ఇగో ఈవెన్ డోంట్ టేక్ దిస్ ఈవెన్ పవర్ తీసుకోవద్దు. ఇచ్చిన 360 ఏం రాస్తున్నారు 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 పవర్ 1. ఈ ఈవెన్ బేస్ ఉన్నది అసలు తీసుకోవద్దు. సేమ్ 0 to గివెన్ పవర్ 0 to గివెన్ పవర్ సేమ్ రూల్. అంటే 3 పవర్ 0 3 పవర్ 1 3 స్క్వేర్ అగైన్ 5 పవర్ 0 5 పవర్ 1 అంటే 1 3 9 1 5 మొత్తం ఎంత వస్తుందండి 13 into 6 ఆన్సర్ 78. క్లియర్? ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్. రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్. రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అంటే ఆ 360ని ఎలా రాస్తాం? రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ అంటే 1 into 360 ఇదొక వే, 2 into 180 ఇదొక వే, 3 into 120 ఇదొక వే. ఇలా మొత్తం ఎన్ని రాయగలం అని అడిగాడు. ఓకే, ఎన్ని రాయొచ్చు అంటే రూల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ చూడండి బ్యాక్ వెళ్ళండి. రిజల్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ చేసాం ఎన్ని వచ్చినాయి 24. సో ఆన్సర్ 24/2 12 ఆన్సర్. ఈజ్ ఇస్ క్లియర్? ఇంకా ఉన్నాయి. నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయాలి. అది చూద్దాం, కాసేపు అది చూద్దాం. ఇక్కడ దాకా క్లియర్ ఉందా? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? 40 50 59 70 likes 88 understand 90 గైస్ అర్థమైతే క్లిక్ కొట్టండి. 170 190 let's have a repeat. Okay, 240 yeah right. Okay గైస్ ఇప్పుడు చూడండి అర్థమైందా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఇస్తా, మరి చేయాలి నువ్వు. ఏమంటావు? వీటిలోనే అడుగుతా క్వశ్చన్ ఇప్పుడు దాకా. మై డియర్ ఫ్రెండ్స్, వీటిలోనే క్వశ్చన్ అడుగుతాను. బీ ఫాస్ట్, లెట్స్ సీ హూ విల్ సీ ద ఆన్సర్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నౌ ద పాయింట్, ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఎవరైనా రాంగ్ ఇస్తే ఎవరికి డబ్బులు లేవు. ఇప్పుడు ఇందులో ఎవరైతే ఫస్ట్ ఇస్తారో వాళ్ళకి ఒక 100 రూపీ క్యాష్ పే వస్తుంది. గూగుల్ పే ద్వారా వచ్చేస్తాయి వాళ్ళకి మనీ. సో కేర్ఫుల్లీ గైస్ అబ్జర్వ్. ఆల్రైట్, బి ఫాస్ట్. ఎవరు ఫస్ట్ చేస్తే వాడికి మాత్రమే వస్తాయి, అందరు రావడం వల్ల. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, నెంబర్ కూడా వచ్చేసి ఒక క్వశ్చన్ చెక్ చేసుకుంటానండి. నెంబర్ కూడా బి ఫాస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే
మై డియర్ ఫ్రెండ్స్, బి ఫాస్ట్. అన్ని అడను సార్. 5 ఫ్యాక్టర్స్ ఇంకా చెప్పలేదు, రెండు ఉన్నాయి. ఓకే, అవి కూడా చెప్పండి ముందు. ఓకే, అబ్జర్వ్. ఎవరు కక్కుర్తు పడకండి. ఐ రిపీట్, ఫస్ట్ ఆన్సర్ ఇచ్చినోడికి మాత్రమే. ఫస్ట్ ఒకవేళ రాంగ్ ఇచ్చారు ఎవరికి రావు. రిపీట్, ఫస్ట్ ఎవరైనా రాంగ్ ఇస్తే ఎవరికి రావు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ మీరు కరెక్ట్ ఇవ్వాలండి. ఫస్ట్ రాంగ్ ఇస్తే ఇంకెవరికి రావు. ఇజ్ దిస్ క్లియర్? నైస్. సో గాయస్, రాంగ్ ఫస్ట్ ఇస్తే ఎవరికి మనీ రావండి. ఫస్ట్ కరెక్ట్ ఇస్తే ఆ వాడు పడితే వాడికి మాత్రమే మనీ వస్తాయి. అది ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాడు, హార్డ్ క్వశ్చన్ అయితే అడగను. ఓకే, ఐ రిపీట్, మై డియర్ అన్అకాడమీ స్టూడెంట్స్. ఇందులో కొంతమంది అన్అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారు. మిస్టర్ ఫనీ, మిస్టర్ శ్రీనివాస్. యూ పీపుల్ డోంట్ డిస్కస్. అబ్దుల్, ఎవరైతే అన్అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే చెప్పడానికి లేదు, వాళ్ళకి నో ప్రైస్. ఓకే, రైట్. సో బి ఫాస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నౌ. సో resolve the given number into product of two factors. Resolve the given number into product of two factors. ఇచ్చిన సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయాలి. ఇచ్చిన సంఖ్యను రెండు కారణాంకాల లబ్దంగా. చూడండి, అంటే ఇది క్వశ్చన్ ఇలా ఇచ్చే కదా ఇందాక. ఇదే క్వశ్చన్, ఇదే అండి. ఇది 360 ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ రాయాలి. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ రాయాలి. ఇగో ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల లబ్దంగా రాయాలి. ఎన్ని రకాలు రాయొచ్చు? ఓకే, అది క్వశ్చన్. నెంబర్ ఇస్తున్నప్పుడు బి ఫాస్ట్. నెంబర్ ఎంత అంటే 3600. కమాన్ ఫాస్ట్ ఆన్సర్, ఫాస్ట్. కమాన్ గైస్, ఆన్సర్. ఏందివా 1200 120 ఏందివా? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏందో భారతి 18 ఇచ్చింది, అప్పు 20. అసలు 120 ఏందివా? అసలు ఎవరివా 120 వేసింది? ఒక్కడు 120 లైన్లో ఒక్కడు 120 వేసాడు. ఎంతమంది ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు? ఎవరు 120 వేసింది? 120 ఎవరో ఒక్కళ్ళు వేసారండి ఫస్ట్. ఎవరు చేశాడు 120 అంతే. ఇక మిగతా లయ్యిల్లో వేసారు ఒక్కొక్కడు 120 అనుకుంటే. ఎంతమంది వేశారు బా? ఇంకా వాళ్ళకి ఐడియా లేదు. ఇంకా అశ్రద్, బాలాజీ ఏందండి వీళ్ళు ఇంక 8వే పైన ఏడే చేస్తే వేస్తున్నారు లైన్లో. ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కొక్కడికి? అరే పక్కోడిని ఫాలో అవ్వమాకరా, నీకేది వస్తే అది మాత్రమే. ఏంటంటే భరత్, నరసింహ, గల్లా, అప్పు, కామేష్, సంతోష్ కుమార్, ఆజాద్ ఏందివా అన్ని కూడా 120 వేస్తారు అసలు. ఇంతవరకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడా? ఒకడు 45 అంటాడు, 15, 12, 22.5, 22 ఏందో ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ప్రశాంత్ తోకి 30 ఇచ్చినా మరి ఘోరంగా నువ్వైతే. వాడు కాన్సే అంటాడు. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలండి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై చేయాల్సింది. రిపీట్, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 చేయాలి. అవునా? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా చేస్తావు? కొంచెం 3600 ఉందండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే 2 టేబుల్ 1800, 2 టేబుల్ 900, 2 టేబుల్ 450, 5 టేబుల్ 90, 5 టేబుల్ 18, 2 టేబుల్ 9, 3 టేబుల్ 3, 3 టేబుల్ 1. సో ఫైనల్గా
3006 అని ఏమని రాసుకోవచ్చు మరి? 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 2 పవర్ 4 5 స్క్వేర్ 3 స్క్వేర్ దట్స్ ఇట్. ఎస్తాను. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే రూల్ ఏంటండి? కారణాంకాల సంఖ్య కావాలంటే ప్రతి పవర్కి 1 యాడ్ చేయండి. 4కి ఒక 1, 2కి ఒక 1, 2కి ఒక 1. సో 5 ఇంటూ 3 ఇంటూ 3 45 వచ్చినాయండి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో పాయింట్ 3600ని ఏమని రాస్తున్నారు ఇక్కడ మీరు? 2 పవర్ 4 5 స్క్వేర్ 3 స్క్వేర్ 2 పవర్ 4 5 స్క్వేర్ 3 స్క్వేర్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 45 వచ్చినాయి. రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి? రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నారు. అంటే ఏం చేయాలి? ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 అంటే 45/2. ఇప్పుడు ఎంత ఆన్సర్? ఆప్షన్ వచ్చేసరికి 22 ఉంది, 23 ఉంది, 22.5 ఉంది అండ్ నన్ ఆఫ్ దిస్ ఉంది. ఇది క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి కదా. కొంతమంది 20 డేస్ ఉన్నారు, 23 ఇస్తున్నారు, 22.5 ఇచ్చారు కొంతమంది. ప్రదీప్ కమల ఏందేందో వాయిస్ నన్ను ఆఫీసాడు ఇవన్నీ ఎందుకు లేస్తారనేసి. మినిట్ అబ్జర్వ్ చూడండి క్వశ్చన్లో గైస్. ఫస్ట్ పాయింట్ ఇలా కౌంట్ చేస్తూ వెళ్తే ఫస్ట్ పాయింట్ ఇలా కౌంట్ చేయండి. ఇలా రాస్తున్నారు ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే దీన్ని రాస్తున్నారండి 360 1 ఇంటూ 360 2 ఇంటూ 180 రాస్తున్నారు. ఇలా కౌంట్ చేస్తూ వెళ్తే 1 2 3 4 5 6 7 8 9 పాయింట్లు వస్తాయా రావా? ఫస్ట్ పాయింట్ కౌంట్ చేసుకుంటే వెళ్తే పాయింట్లు వస్తాయా రావా? మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అంటే ఓ 20 మంది, ఓ 50 మందో, ఓ 70 మందో చెప్తారు. కానీ సార్ మా క్లాస్లో 32.5 అది చెప్పరు కదా. 0.5 అంటారా? సో పాయింట్ గైస్, ఫస్ట్ పాయింట్స్ అయితే రావండి. దాని ప్రకారం ఇదైతే కాదు, ఎలిమినేటెడ్. ఎస్ అన్న. నెక్స్ట్ ఇంకా నన్ ఆఫ్ దిస్ కూడా రాంగ్ అండి. ఇక ఈ రెండిట్లో డిసైడ్ చేయాలి ఏది అనేది డిసైడ్ చేయాలి. 22నా 23నా ఎలా చూడండి. ఇక్కడ ఏమైందంటే ఇది రాస్తా ఉంటే చూడండి 3600 అండి. 1 ఇంటూ 3600, 2 ఇంటూ 1800, 3 ఇంటూ 1200, 4 ఇంటూ 900 ఇట్లా పోతా ఉంటే లాస్ట్లో 60 ఇంటూ 60 మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 45 కదా. ఏం జరిగిందంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ కౌంట్ చేస్తే 1 ఫ్యాక్టర్స్ కౌంట్ చేస్తున్నాను 2 3 4 5 6 7 8 9 10 డాట్ 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 43 44 ఇప్పటికి 45 అయిపోయానండి. 45 ఇది సేమ్ నెంబర్ రిపీట్ అయింది. 3600 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. దేనికి? 60కి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో 44 అయినాయి, ఇది 45, మళ్ళీ ఇది 46 అలా 45 ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ 45 ఎన్ని రకాలు రాయొచ్చు? 1 2 3 4 5 మొత్తం ఇక్కడికి 22 అయిపోయినాయి 44 దాకా. ఇది ఒకటి 23 ఆన్సర్. ఇది కూడా కౌంట్ చేయాలి 23. సో వాట్స్ ద ఆన్సర్? 23. ఒకవేళ క్వశ్చన్ నేను రిజాల్వ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్ అని అనుకోండి, 2 డిస్టింక్ట్ 2 వేరు కారణాంకాల లబ్ధంగా రాయండి అని గనక అనుంటే అప్పుడు ఈ 60 తీసుకోకూడదు, అప్పుడు 22 అన్నారు ఆన్సర్. సింపుల్. 22 ఎప్పుడు చెప్పాలి, 23 ఎప్పుడు చెప్పాలి? వాడు ఏమీ చెప్పలేదండి, 23 ఆన్సర్. ఆడు క్వశ్చన్లో ఒకవేళ ఇక్కడ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ అన్నాడు. 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ 2 వేరు కారణాంకాల లబ్ధంగా రాయండి అని కనుక స్పెసిఫై చేసుంటే అప్పుడు ఆన్సర్. హర్షత్ తప్పు చేశారు సార్, అతని నుంచి గూగుల్ పే మాకు చేయండి సార్. మీరు మిస్టేక్ చేస్తే తీసుకుంటారని చెప్పలా సార్ రోజా. ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పాను నేను. కరెక్ట్ చేసినోడికి మాత్రమే మనీ వస్తాయని అది కూడా ఫస్ట్ చెప్పాలన్నాను, చెప్పలేకపోయారు.
ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. తొందరపడ్డారు, పోలేమ్మా ఈసారి కొంచెం స్లోగా వింటే వచ్చేస్తుంది. పోలేదు, దండాలు దండాలు మిస్టర్ గోపాల్ కృష్ణ. ఈసారి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్లో క్వశ్చన్ చెప్పాను ఇందాక, ఈ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇందులో 2000 ఒక చూడండి క్వశ్చన్ ఏంటంటే 2500 బాక్స్లు ఉన్నాయండి. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తలండి. 2500 బాక్స్లు ఉన్నాయి, 2500 పీపుల్ ఉన్నారండి. ఓకే, అయితే రోల్ నెంబర్ 1 ఏంటంటే ప్రతి బాక్స్లో ఒక బాల్ వేస్తాడు. రోల్ నెంబర్ 1 గాడు దేన్ని వదలండి. రోల్ నెంబర్ 1 గాడు ప్రతి బాక్స్లో, బాక్స్ నెంబర్ 1లో ఒక బాల్, బాక్స్ నెంబర్ 2లో ఒక బాల్, బాక్స్ నెంబర్ 3లో ఒక బాల్, బాక్స్ నెంబర్ 4లో ఒక బాల్, బాక్స్ నెంబర్ 5లో ఒకటి, 6లో ఒకటి, 7లో ఒకటి, 2400లో ఒకటి, 2000 ప్రతి బాక్స్ లో ఒక బాల్ ఎత్తాడు. ఎవడు? రోల్ నెంబర్ 1 గాడు. మన రోల్ నెంబర్ 2 అయితే ప్రతి సెకండ్ బాల్ లో 2 వేస్తారండి. ఓకే, ప్రతి సెకండ్ బాక్స్ లో 2 వేస్తారు. రోల్ నెంబర్ 2 అయితే ప్రతి సెకండ్ బాక్స్ లో 2 వేస్తారు, ప్రతి సెకండ్ బాక్స్ లో. ఓకే, ఇట్ సెకండ్ లో 2 బాల్స్ అండి, మళ్ళీ 4th లో 2 బాల్స్, 6th లో 2 బాల్స్, 8th లో 2 బాల్స్, 10th లో 2 బాల్స్. ప్రతి సెకండ్ బాక్స్ లో 2 బాల్స్ వస్తాడు రోల్ నెంబర్ 2 అయితే. రోల్ నెంబర్ 3 అయితే 3తో స్టార్ట్ చేస్తాడు, 3తో స్టార్ట్ చేసి 3rd లో 3, తర్వాత 6 లో 3, 9 లో 3 అట్లా పోతా ఉన్నాడు. ఓకే, క్వశ్చన్ ఈ బాక్స్ నెంబర్ 2400 లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఎంతమంది వేశారు క్వశ్చన్. ఓకే, చూడండి ఇది చేయాలని కష్టం కానీ ముందు బాక్స్ నెంబర్ 12 తీసుకుందామండి. క్వశ్చన్ బాక్స్ నెంబర్ 12 తీసుకో. ఇప్పుడు ఏంటంటే ఈ బాక్స్ లో 2400 లో ఎంతమంది బాల్స్ వేశారు ఒక క్వశ్చన్. ఎంతమంది బాల్స్ వేశారు, ఎంతమంది బాల్స్ వేశారు. సెకండ్, ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఎన్ని బాల్స్ ఉన్నాయి. హౌ మెనీ పీపుల్ ప్లేస్ ద బాల్స్, హౌ మెనీ బాల్స్ ఆర్ దే. 2 థింగ్స్. ప్లేస్ ద బాల్స్, హౌ మెనీ బాల్స్ ఆర్ దే. రైట్, అబ్జర్వ్. ఇది చేసే ముందు బాక్స్ నెంబర్ 12 తీసుకో. ఇందులో రోల్ నెంబర్ 1 వేసాడండి, ఒక బాల్ ఎత్తాడు. రోల్ నెంబర్ 2 గాడైతే 2 వేసాడు. రోల్ నెంబర్, ఇది రోల్ నెంబర్స్, ఇది నెంబర్ ఆఫ్ బాల్స్. 1 వేసాడు, 2 వేసాడు, 2 బాల్స్. రోల్ నెంబర్ 3 గాడు 3 బాల్స్ వేసాడు. రోల్ నెంబర్ 4 వేస్తాడు, 4 బాల్స్. 5 అయితే 7 అండి, 12. 6 వేస్తాడండి, 6 బాల్స్. 7 అయితే 8, 8, 7, 9, 8, 10, 7, 11, 7, 12 గాడు వస్తున్నాడు మళ్ళీ 12 బాల్స్. ఎంతమంది వేశారు? 1, 2, 3, 4, 5, 6. ఇవన్నీ ఏంటి చూడండి, ఇవన్నీ ఏంటి ఫ్యాక్టర్స్. 12 కి ఫ్యాక్టర్స్. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్, 4, 6, 12. ఇవన్నీ ఏంటి ఫ్యాక్టర్, కారణాంకాలు 12 కి. ఎంతమంది వేశారు అంటే 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ వేశారు. అంటే ఎంతమంది బాల్ వేశారు ఈ బాక్స్ లో అంటే ఏం చేయాలి, కారణాంకాల సంఖ్య, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయాలి. ఎంతమంది బాల్ వేశారంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయాలి. ఎన్ని బాల్స్ ఉన్నాయి అన్నారు అంటే మొత్తం కూడు 1, 1, 2, 2, 3, 3, 12 బాల్స్ మొత్తం 12, 22, 25, 27, 28. సో ఎన్ని బాల్స్ ఉన్నాయి అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయాలి. ఇస్ ద పాయింట్ హియర్. క్వశ్చన్ సింపుల్ అండి. ఆ 2తో రోల్ నెంబర్ 1 గాడు ప్రతి బాక్స్ లో ఒకటి వేసాడండి. రోల్ నెంబర్ 2 గాడు ప్రతి సెకండ్ బాక్స్ లో 2 వేసాడు. రోల్ నెంబర్ 3 గాడు 3తో స్టార్ట్ అయ్యి ప్రతి 3ో బాక్స్ లో 3, 3, 3, 3, 3 కూడా వస్తాడు ప్రతి 3ో బాక్స్ లో. అలా వేస్తా ఉంటే 2400లో ఎంతమంది వేశారు, ఎన్ని బాల్స్ ఉన్నాయి క్వశ్చన్. దీన్ని ఎలా చేయాలి. సో 2400లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, హౌ మెనీ బాల్స్ ఆర్ దే, ఫస్ట్ క్వశ్చన్. ఎంతమంది బాల్స్ వేశారు, సెకండ్ క్వశ్చన్. రైట్, 2 table 1200, 2 table 600, 2 table 300, 2 table 150, 2 table 75, 5 table 15, 5 table 3, 3 table 1. So దీన్ని 2 power 1, 2, 3, 4, 5, 2 power 5 into 5 square into 3 power 1. Number of balls ఎంతమంది వేశారు అన్నారు. నంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లేస్డ్ అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి, ఏం చేయాలి, యాడ్ 1 to each power. 5 plus 1, 2 plus 1, 1 plus 1 అంటే 6 into 3 into 2, 18 2s 36 మెంబర్స్ వేశారండి. ఫస్ట్ క్వశ్చన్. నంబర్ ఆఫ్ బాల్స్ అన్నారు. నంబర్ ఆఫ్ బాల్స్ అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చెప్పాను నేను,
సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 2 పవర్ 5, 5 స్క్వేర్, 3 పవర్ 1. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగారు. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 2 పవర్ 5, 5 స్క్వేర్, 3 పవర్ 1. అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 0 టు గివెన్ పవర్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, తర్వాత 5 పవర్ 0, 5 పవర్ 1, 5 స్క్వేర్, తర్వాత 3 పవర్ 0, 3 పవర్ 1. దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. అంటే వాడు క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడంటే ఏదో ఒక స్టోరీ ఇచ్చాడు, కానీ దీన్ని మీరు కన్వర్ట్ చేసుకుంటే ఇది క్వశ్చన్. ఓకే, ఇవాళ చూసింది ఏంటంటే ఇంకా ఒక 2 ఉన్నాయి, అవి రేపు నెక్స్ట్ క్లాస్ చూస్తామండి.